నాన్న పడుకోమ్మా, పడుకో బంగారు, పడుకో అయిపోయింది. టైం ఏంటండి? 5 అయింది. 5గా, ఇంకో గంట పడుకుంటాను. పడుకున్నాగా? లేదు, నాకు నిద్ర వస్తుంది. వస్తుందా? వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. అబ్బా, పొద్దున్న ఎవరు తలుపు పెట్టేది? సరే వెళ్ళి చూడండి ఎవరు. నువ్వు పడుకోకే. లేదు, పొద్దున్న డిస్టర్బెన్స్. ఎవడాడు బుద్ధి లేకుండా పోతున్నాడు తలుపు. మామగారు మీరా? లోపలికి రండి. లోపలికి రావడానికి వచ్చింది. పిచ్చిగాళ్ళ వీధిలో నిలబడ్డానికి కాదు. దానికి తలుపులు పాత్ర ఎందుకు? బెల్ కొట్టొచ్చుగా. వెళ్ళు అంటే గంట, నేను గంట కొట్టాలి అంటే మా ఊరి వీధి బడిలో గంటలు కొట్టే ప్యూలా కనిపిస్తున్నాను మీ కళ్ళకు. నేను రాత్రి బయట చేసే పదార్థాలు భుజించారా? అది కాదు మామగారు. సింగరాజు రంగరాజు గారి వంశంలో ఎవరు గంటలు కొట్టరు, తలుపులు బాస్తారు. మాటలు తిప్పటంలో మీ అమ్మాయికి మీ పోలిక. ఏమిటి అపభ్రంశం మాట? మా అమ్మగారికి మా పోలిక కాకపోతే ఇంకోటి పోలిక ఎలా వస్తుంది? మీ అత్తగారు శీలవతి, గుణవతి, మహాపతివ్రత. గారేమైంది? నాన్నగారు. అది బాగున్నారా అమ్మాయి గారు? బాగున్నా నాన్నగారు. మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను. కాఫీ మొహం? కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు? నోరు కడుక్కుంటే చాలు, దాంట్లోని పళ్ళు కడుక్కుంటే చాలు. అవి 2 రైల్లోనే అయిపోయాయి. అల్లుడు గారు, మీరు, అమ్మాయి గారు, పిల్లలు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి? పల్లెలో లంకంత కొంపెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను? మా ఇంటికే. నాకు కుదరదండి. ఎందుకు కుదరదు? పిల్లలకి వాటి నుంచి సెలవులు కదా. ఆఫీస్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. అలాగే అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను. మీరు తిరుగుబాటుగా తర్వాత రండి, రాకపోతే మీ కర్మ. అమ్మాయి గారు, 10 గంటలకల్లా మనం స్టేషన్ లో ఉండాలి. అలాగే నాన్న. గారేమైంది? ఊరు మారితే మర్యాద మారిపోతుందా? అలాగే నాన్నగారు. అది ఏమండి, వెళ్ళమంటారా? సింగరాజు లింగరాజు మన స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా? ఆపేయండి. అలాగే అక్కడ మామగారు అనకుండా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను కాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు? ఓరి దేవుడు, మీతో మాట్లాడటం నా వల్ల కదా, కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. అదిగో మళ్ళీ ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద. ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి. ఇష్టం వచ్చినప్పుడు పంపించండి. అలా అరిచారు బాగుంది. అమ్మాయి గారు, కాఫీ తీసుకొస్తాను నాన్నగారు. మర్యాద మర్యాద. కూర్చోండి కూర్చోండి. నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతు